అది అంటే ఓన్లీ సబ్సిడీ వరకునా 200 యూనిట్లు వాళ్ళకి ఫ్రీ ఇవ్వడం. రైతులు కూడా 9 గంటలైనా మొత్తం 24 గంటలు ఉచిత 24 గంటలు ఉచిత విద్యుత్ అంటారు. 9 గంటల టైంలో వాడుకోవడం అంతే. టోటల్గా పొద్దు నుంచి రాత్రి దాకా ఉంటుంది అది. దాని మీద ఉచిత విద్యుత్తు డబ్బులు ఎవరివ్వాలి? ప్రభుత్వం తన దగ్గరకు వచ్చిన సంపాదనలో నుంచి ఇవ్వాలి. అవును, అంతే కదా. కానీ చేస్తారు అది? ఏ ప్రభుత్వమైనా చెయ్యరు. అట్లాగే ఇండస్ట్రీస్కి కొన్ని ప్యాకేజీలు ఇస్తారు, కొన్ని ఇండస్ట్రీస్కి తక్కువ రేటుకని ఇస్తారు. ఇక్కడ కరెంటు ప్రొడక్షన్లో వేరియేషన్ ఉంటుంది. ఒకళ్ళ దగ్గర 2.5 రూపాయలకి వస్తుంది, ఒకళ్ళ దగ్గర 7 రూపాయలకి వస్తుంది, ఒకళ్ళ దగ్గర 9 రూపాయలకి వస్తుంది. ఇందులో ఇప్పుడు 20 రూపాయలు కూడా పడుతుంది. ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే రాజకీయాలు కాదు, ఆర్థిక స్వార్థాలు ఉంటాయి. దీన్ని ఒప్పుకోరు. మనకి పైన కనిపించే రూపమే కనబడుతుంది, దాని వెనకాల ఉన్నటువంటి అసలు అంశాలు దాచేస్తుంటారు అందరూ కూడా. అసలు పాయింట్ ఏంటంటే ప్రభుత్వాలు చాలా రోజుల నుండి పూర్తిగా ప్రైవేట్ సెక్టార్ మీద డిపెండ్ అవుతూ ప్రభుత్వ సెక్టార్ని కూడా నాశనం చేసుకుంటారు.